సాయి సౌండ్ ఓకేనా? ఓకేనా? పదండి, స్లోగా పదండి. అట్లా అదే చెప్పండి. మూవీ చాలా బాగుంది. అడల్సీ స్టోరీస్ చాలా బాగుంటాయి కదా. యాక్చువల్లీ నేను ఫస్ట్ లో కొంచెం మిస్ అయ్యా, బట్ నేను చూసినంత వరకు మూవీ చాలా బాగుంది. డూ వాచ్. ఎంత రేటింగ్ ఇవ్వచ్చు? రేటింగ్ 9/10. డైరెక్టర్ అనేది ఇతని ఫ్రెండ్ కావడం వల్ల సో ఇతను కూడా చాలా సీక్వెన్సెస్ మౌంటైన్ లో తక్కువ, అంటే మౌంటైన్ లో ఏంటంటే మనకి ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉంటాయి, అక్కడ కూడా చాలా బాగా చేసి యాక్షన్ షాట్స్ లో అందరితో పాటు నేను కూడా చేయగలను అని ప్రూవ్ చేశారు. ఒక మేజర్ సినిమాలో, ఒక హిట్ 2 లో, ఒక డికాయిట్ అని కూడా చెప్పుకోవచ్చు పెద్ద సక్సెస్ అయిన ఫిలిమ్స్ లో. సో ఇతని సక్సెస్ రేట్ చాలా బాగుంది. మృణాల్ ఠాకూర్ సక్సెస్ రేట్ కూడా అలా పెరుగుతూ వెళ్ళిపోతుంది. ఒకప్పుడు మిల్కీ బ్యూటీ తమన్నా అన్నారు, సో ఇప్పుడు మృణాల్ ఠాకూర్ గారిని మిల్కీ బ్యూటీ అనొచ్చు. తమన్నా గారు మరి తెలుగు ఫిలిమ్స్ చేయట్లేదు కాబట్టి మృణాల్ ఠాకూర్ గారు అది ఓవర్కమ్ చేసి మంచి ఫిలిమ్స్ తెలుగులో అందిస్తున్నారు. ఒక సీతారామం కావచ్చు, ఒక డెకాయిట్ కావచ్చు అని కూడా చెప్పొచ్చు. అది కల్చరల్ అయితే ఇది మాస్ అండ్ లవ్ సీక్వెన్స్ అండ్ మంచి జెనరిక్ తో వచ్చారు. మ్యూజిక్ డైరెక్టర్ గారు కూడా మంచి మ్యూజిక్ ని అందించారు. అంటే ఒక సినిమా చూడాలంటే బ్యాక్గ్రౌండ్ లో మంచి మ్యూజిక్ వస్తే చూడడానికి మనకి ఇంకా చూడాలి సినిమా ఇంకా ఉంటే బాగుండు అనే ఫీలింగ్ అనేది ఈ సినిమాలో అందించారు. సో అపార్ట్ టు ద డైరెక్షన్ ఎంత బాగా ఇచ్చారో, స్టెల్లర్ పెర్ఫార్మెన్స్ బై ద మృణాల్ ఠాకూర్ అండ్ మన అడవి శేషు గారు అని కూడా చెప్పుకోవచ్చు. సో ఈ మూవీలో ప్రతి సీక్వెన్స్ ని ఎంజాయ్ చేస్తారు. ఆ కొత్త డైరెక్టర్ అంటే ఇప్పుడు సో దీనికి కొత్త డైరెక్టర్ అని అనక్కర్లేదు, ఎందుకంటే అడవి శేషు గారు ఎక్కువ సీక్వెన్సెస్ లో రన్ చేశారు. బికాస్ ఆఫ్ డైరెక్టర్ అతని ఫ్రెండ్ అని మేము సెట్స్ లో ఉండేటప్పుడు చెప్పారు. ఎందుకంటే మేము చూస్తాం డైరెక్టర్ వేర్ అంటే ఎక్కడ కనిపించట్లేదు, మొత్తం సీక్వెన్సెస్ సారే చేయిస్తున్నారు. మా 1 month మేము చేసేటప్పుడు డైరెక్టర్ మేము చూడలేదంటే ఎవరు నమ్మరు. బట్ సీక్వెన్స్ అన్ని మౌంటైన్ లో అతనే చేయించారు, దగ్గరుండి చేయించారు. ప్రతి టేక్ ని బోత్ అద్దం. ఒక రాజమౌళి గారు 5 సంవత్సరాలు సినిమా చేస్తాం అన్నారు, అదే అడవి శేషు గారి సినిమా ఇస్తే 10 సంవత్సరాలు చేస్తారు. ఎందుకంటే అంత క్లారిటీ, అంటే ఒక బోత్ అద్దం పెట్టి మరీ చూస్తున్నారు. అంటే ఒక చేమ అంటే చేమో కాదా అనేది క్లారిటీ కావాలి అతనికి. ఆ క్లారిటీ మనకు వస్తే అవ్వదు, సార్కి రావాలి. అది వచ్చినంత వరకు కష్టపడ్డారు, ఆ కష్టానికి ఫలితం ఈ రోజు దక్కింది అని మనం చెప్పుకోవచ్చు. లేదు, యాక్చువల్ గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక లవ్ స్టోరీకి బాగా హుక్ అయ్యాను. ఇమోషనల్ గా బాగా అనిపించింది అండ్ క్లైమాక్స్ ఆల్మోస్ట్ ఏడిపించింది. లేదు ఇది లేదు, నేను డిసప్పాయింట్ అవ్వలేదు. ఫస్ట్ నుంచి ప్రేమ కథనే చెప్తూ వచ్చారు కదా, సో లేదు నేను ఎక్స్పెక్ట్ చేసా అవుట్ ఆఫ్ ది ట్రైలర్ ఏదో ఒకటి ఉంటుందని. సిమిలర్లీ ఒక లవ్ స్టోరీ వచ్చింది. ఈవెన్ నాకు కూడా లవ్ స్టోరీస్ చూసి చాలా రోజులైంది అన్న ఫీలింగ్ వచ్చింది. శేష్ ఒక డిఫరెంట్ జానర్ సెలెక్ట్ చేసుకున్నారు. ఫెల్ట్ హ్యాపీ. సినిమా చాలా బాగుంది. ఇట్స్ కూల్. నాకు అస్సలు బోర్ కొట్టలేదు. నాకు ఐ ఎంజాయ్. చాలా బాగుంది. వాళ్ళిద్దరు స్క్రీన్ మీద చాలా బాగున్నారు. కెమిస్ట్రీ చాలా బాగుంది. రేటింగ్ అనేది ఏముంది, ఇంకా సినిమా అయితే బాగా ఎంజాయ్ చేసాము. థియేటర్ కి వచ్చి చూడండి, మూవీ చాలా బాగుంటుంది. లైక్ లవ్ స్టోరీస్ ఇష్టపడే వాళ్ళకి, సెంటిమెంటల్ అట్లా మంచి లవ్ స్టోరీ ఇది. ఇట్స్ నైస్. బాగుంది. హీరోయిన్ క్యారెక్టర్ ఎలా ఉంది? యా బాగుంది. ఇద్దరు యాక్టింగ్ బాగా చేశారు. నేనే అడగాలి, చెప్పొచ్చు కదా కంటిన్యూగా. నాకు చెప్పండి. కష్టం అట్లా. సినిమా ఎలా ఉంది ఓవరాల్ గా? బాగుంది. ఓవరాల్ గా ఇద్దరు యాక్టింగ్ బాగా చేశారు. బాగుంది. క్యూట్ ఉంది ఆమె. హీరో క్యారెక్టర్ బాగుంది, హీరోయిన్ క్యారెక్టర్ కూడా బాగుంది. ఇద్దరు బాగుంది. అవుట్ ఆఫ్ 10 అవుట్ ఆఫ్ 10 8 ఇస్తాను నేను.
బాగుంది. ఏ నెక్స్ట్ మూవీలో స్టోరీ బాగుంది, అంతా బాగుంది, యాక్టింగ్ బాగుంది ఇద్దరిది. అన్విశేష్ అంటేనే యాక్షన్ మూవీస్ చేస్తా ఉంటాడు. అవును. లవ్ కేటగిరీలో వచ్చారు. అవునవును, కొత్తగా ఉంది కానీ థ్రిల్లర్స్ ఇంకా బాగా సెట్ అవుతాయి అడివిశేష్ కి. ఇది కూడా బాగుంది, యాక్టింగ్ బాగుంది. వాట్ అబౌట్ మృణాల్? మృణాల్ యాక్టింగ్ కూడా తోపుంది, బాగుంది. ఎలా చూసారు? లైవ్ లో చూసారా మృణాల్? యా చూసాను, దూరం కంటిన్యూ. సాంగ్స్ ఎలా అనిపించింది? రూపా సాంగ్స్ సాంగ్స్ గుడ్, బీజిఎం బాగుంది. చాలా మంది డిసప్పాయింట్ అని చెప్తారు, ఎందుకంటారు? డిసప్పాయింట్ అంటే ఏంలే, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసేసరికి డిసప్పాయింట్ అవుతారు కానీ బయట క్లైమాక్స్ ఎలా ఉంది? క్లైమాక్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. సో అన్విశేష్ ఓల్డ్ మూవీకి ఈ మూవీకి తేడా ఏంటని ఏం చెప్తారు? ఓల్డ్ పాత మూవీస్ కి అన్విశేష్ యాక్షన్ మూవీస్ కి లవ్ థియేటర్ ఎలా ఉంది? యాక్షన్ మూవీస్ బాగా సెట్ అవుతాయి. ఫైనల్ అవుట్ ఆఫ్ 10 రేటింగ్ ఎంత ఇస్తారు? 8. సినిమా ఎలా ఉంది? ఇట్ ఈస్ వెరీ నైస్, చాలా బాగుంది. సినిమాలో ఏం నచ్చింది? నాకు సినిమాలో చిచ్చిబుడ్ అన్న సాంగ్ ఎక్కువ నచ్చింది. అవునా? మరి హీరోయిన్ క్యారెక్టర్ నచ్చలేదా? హీరోయిన్ క్యారెక్టర్ నచ్చలేదా? అందులోని చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరు ఉన్నారంటే ఆతో ఎలా చేసింది? చైల్డ్ ఆర్టిస్ట్ ఉన్నది కదా, చిన్న అమ్మాయి ఉన్నది కదా, ఆ అమ్మాయి ఎలా చేసింది? ఆ అమ్మాయి చాలా బాగా చేసింది. మూవీ ఎలా అనిపించింది? మూవీ ఎలా అనిపించింది? చాలా బాగుంది. చాలా బాగుంది. ఏం నచ్చింది నీకు మూవీలో? హీరో హీరోయినా? హీరో తెలుసా? ఎవరు పేరు తెలుసా? ఏం పేరు? అడ్విశేష్. థ్యాంక్ యూ. ఎలా ఉంది మేడం సినిమాలో? మూవీ చాలా బాగుంది, వన్ టైం వాచ్. లాస్ట్ క్లైమాక్స్ ఇంటర్వెల్ సీన్స్ బాగున్నాయి. అండ్ మోర్ ఆఫ్ యాక్షన్ లేకపోతే లవ్ ఎక్కువ? లవ్ థ్రిల్లర్ మూవీ ఇది. సో అడ్విశేష్ యాక్టింగ్ కానీ లైక్ యాక్షన్ సీక్వెన్స్ చాలా బాగున్నాయి మృణాల్ ఠాకూర్ తో. కానీ ప్రీవియస్ ఫిల్మ్స్ తో కంపేర్ చేస్తే అడ్విశేష్ ఇది కొంచెం వర్కౌట్ అవుతుంది. ఫస్ట్ టైం తను లవ్ యాక్షన్ మూవీ చేయడం కాబట్టి గుడ్ అటెంప్ట్ అంటాను. ఓకే. సో ఓవరాల్ మూవీ అయితే బాగానే ఉంది. యా బానే ఉంది. థ్యాంక్ యూ. క్లైమాక్స్ ఎలా అనిపించింది? బోరింగ్ అయితే లేదు, జస్ట్ డీసెంట్ లవ్ స్టోరీ, చాలా సాక్రిఫైస్ లవ్ స్టోరీ అని కూడా చెప్పొచ్చు. చాలా అయితే బాగుంది సినిమా అయితే. అండ్ శేష్ గారు ఇంతకుముందు హిట్ రేట్ ఉంది కదా, దాని లెవెల్లో ఉన్నాయి ఈ సినిమా? ఉన్నానండి, డిఫరెంట్, అది వేరే క్రైమ్ అలా ఉండేది, బట్ ఇది డీసెంట్ గా చాలా బాగుంది లవ్ స్టోరీ. కమర్షియల్ బ్లాక్ బస్టర్ అనుకోవచ్చు ఆయన కెరీర్ లో. హైలైట్స్ ఏంటి మేడం మూవీలో? హైలైట్స్ అయ్యి నాకు క్లైమాక్స్ నచ్చింది. ఓకే. ఓవరాల్ మూవీస్ గుడ్. అడ్విశేష్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఫైట్స్ ఎలా అనిపించింది? ఫైట్స్, ఎమోషనల్ సీన్స్ బాగా అనిపించాయి. ఆల్ గుడ్. ఎలా అనిపించింది మేడం? మూవీ వాస్ గుడ్. ఏం నచ్చింది మూవీలో? నాకు క్లైమాక్స్ నచ్చింది, ఇంకా ఎమోషనల్ సీన్స్ నచ్చాయి. అడ్విశేష్ గారి పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? నాకు ఓవరాల్ పర్ఫార్మెన్స్ నచ్చింది. మృణాల్ ఠాకూర్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? డామినేట్ చేసిందా? సో ఓవరాల్ మూవీ అంటే టు ఫ్యామిలీ ఆడియన్స్ వీళ్ళందరికీ ఎలా ఎలా అనిపిస్తుంది? ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ అండ్ మొత్తం యూత్ అందరికీ బాగా నచ్చింది.